హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజ చేయబోతున్నాను. ఎంతో మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది నాకు ఈ పూజ వల్ల. మీరు కూడా ప్రతి ఒక్కరు వినాయకుని పూజ చేయండి. మట్టి వినాయకునే తెచ్చుకోండి. మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పూజ చేసుకుంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. పండగలు వచ్చినాయంటే ఇంకా ఆడపిల్లలకి అందరికీ హ్యాపీ. ఇంట్లో పూజ కార్యక్రమాలు చేస్తాం కదా, ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా ప్రశాంతత ఉంది. మీరు కూడా అలా చేసుకోండి, ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం మాట్లాడి ట్రై చేస్తున్నా. ఇంకా మంచిగా ఇట్లా మాట్లాడి ప్రతి ఒక్క వీడియో చేయాలని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంత మంచిగా జరుగుతుంది. అందుకే అందరూ పూజలు చేసుకోండి మంచిగా. డైలీ నిత్య దీపాధారణ చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది శుభ్రంగా ఉంటుంది కాబట్టి చాలా నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోతాయి. డైలీ మంచిగా ఇల్లు శుభ్రంగా చేసుకొని నిత్య దీపారాధన చేసుకుంటే అంతా మనకు మంచి జరుగుతుంది. పండగలు వస్తే ఆడపిల్లలకు చాలా హ్యాపీనెస్. మంచిగా సందడిగా సరదాగా మంచి పిండి వంటలు వేసుకుంటూ నైవేద్యాలు వేసుకుంటూ పూజలో పాల్గొంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంట్లో అంటే చాలా పండుగలు ఉంటాయి. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్క పండుగలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వినాయక చవితి 5 డేస్కి మళ్ళీ లక్ష్మీ పూజ ఉంటుంది మా ఇంట్లో, లక్ష్మీ పండుగ. అలా ప్రతి ఒక్క పండుగ చేసుకుంటాం మేము. నాకైతే చాలా సందడిగా ఉంటుంది పండుగలు వస్తే. పిండి వంటలు, నిత్య దీపారాధన అలా. మీరు కూడా అలా మంచిగా చేసుకొని హ్యాపీగా ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మంచిగా చేసుకొని హ్యాపీగా ఉండండి. అందరూ ప్రశాంతతతో ఉండాలి.